స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12వసారి జాతీయ జెండాను ఆవిష్కరించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ మాత్రమే 17 సార్లు ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన రికార్డు కలిగి ఉన్నారు. ఇక ప్రసంగ సమయపరంగా చూస్తే 1956లో నెహ్రూ 14 నిమిషాలు, 1966లో ఇందిరాగాంధీ కూడా 14 నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో 10 సార్లు ప్రసంగించి 2005, 2006లో మాత్రమే 50 నిమిషాలు మాట్లాడగా మిగతా ఏళ్లలో 32 నుంచి 45 నిమిషాల మధ్యనే పరిమితమయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి 2002లో 25 నిమిషాలు, 2003లో అరగంట మాత్రమే మాట్లాడారు. ఈసారి ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. అణుబాంబుల బ్లాక్మెయిల్కు భారత్ భయపడదు అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ విషయాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్కు సముచిత బుద్ధి చెప్పడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని వెల్లడించారు. సమయం, తేదీ, స్థలం మీరే నిర్ణయించుకోండి అని సైనికులకు చెప్పిన విషయాన్ని మోదీ పంచుకున్నారు. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు భారత జాతీయ భద్రత పట్ల తమ ప్రభుత్వ కఠిన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎర్రకోట నుంచి చేసిన ఈ యుద్ధ వచనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.